సార్వత్రిక ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి దూరమైన మాట మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ముస్లిమ్స్ దూరం కాలే. అంటే ఏమైందంటే అర్బన్ ఏరియాలో కాకుండా కొంచెం బయట అయితే. ఎక్కడ కూడా నేను చెప్పేది వినండి, ముస్లింలేం దూరం కాలేదు. కావాలని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి కవిత విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, మోడీ కేసీఆర్ ఒకటే అని ఒక మాయ మాటలు చెప్పారు. వాళ్ళ తొందరలోనే ఆ క్లారిటీ రియలైజ్ అయ్యారు. అయితే రాజకీయాల కంటే కూడా ముస్లిమ్స్కి ఏముంటుందంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు వాళ్ళకి ఎవరైనా సహకరిస్తే. 100% వాస్తవం. అయితే కేసీఆర్ వాళ్ళకి ఏం చేసిండు అనేది వాళ్ళ మైండ్లో ఉంది. ఎవరన్నా వాళ్ళ పిల్లలకు ప్రత్యేకమైన స్కూళ్ళు పెట్టి రెసిడెన్షియల్స్ వాళ్ళకి సౌకర్యం ఇచ్చి హాస్టల్ సౌకర్యము ఏ ప్రభుత్వం అన్న వాళ్ళ కోసం చేసిందా? ఏ రాష్ట్రంలోనైనా చేసిందా? లేదు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేసీఆర్ ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్న సమయంలోనే 2007లో సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఇందిరాపార్వతి గారు ధర్నా చేశాడు. బడ్జెట్లో ఏ ప్రభుత్వాలు చేయనంతగా ముస్లింలకు బడ్జెట్లో కేటాయింపులు చేశాడు. వాళ్ళకి వాళ్ళ ఏ పథకం అన్నా కానీ మున్సిపాలిటీలో ఆటో పథకం కావచ్చు, చెత్తను తీసుకుపోయే పథకం కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేశాడు. ముస్లిం పిల్లలు వేరే దేశాల్లో చదవడానికి పోయేటోళ్లకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చాడు. 2 బెడ్రూమ్లలో కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఇవాళ మీరు ఒక్కసారి కనుక ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు అలాట్ అయినాయని చూస్తే యాకత్పుర దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో మొత్తం చార్మినార్ నియోజకవర్గం ఇవాళ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలలో 69,000 2 బెడ్రూమ్స్ కడితే దాదాపుగా 40% దాకా ఇవాళ పేద ముస్లింలకు ఇండ్లు ఇచ్చాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత షాదీ ముబారక్ లాంటి ఒక్కొక్క ఆడపిల్ల పెళ్లి చేయాలంటే వాళ్ళ నాన్న ఇబ్బందులు పడేవాళ్ళు. మరి పైసలు లేక గల్ఫ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చి పంపించేవాళ్ళు. ఎందుకంటే మీరు పెళ్లి చేసి పంపించేవాళ్ళు ఇక్కడ నికా చేసి. మరి అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్న వాళ్లకు 1,11,000 16,000 వస్తున్నాయంటే షాదీ ముబారక్ కింద. ఎంత కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏదో రాజకీయాల కోసము ఆయన ఏదో చేసిండు, బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అనేది దానికంటే కూడా కేసీఆర్ మనకు చాలా చేశాడు అనేది వాళ్ళ మైండ్లలో ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఇవాళ బిలియన్ కనెక్ట్ సర్వే ఊరికే చేయలే. కేవలం అజారుద్దీన్ తెచ్చి మంత్రిగా పెట్టినంత మాత్రాన వాళ్ళ ఇంట్రెస్ట్లు మారిపోవు, వాళ్ళు ఓటేయాలనే డిసిషన్ మారిపోవు. ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు సార్ అజారుద్దీన్ నిజంగా? జూబ్లీహిల్స్ ఏముండదు. ఆయన ముస్లింల రైట్స్ కోసం ఆయనకు పార్టీ ప్లస్సా, పార్టీకి ఆయన ప్లస్సా? కాదు, అసలు ముస్లిమ్స్లో ఆయన మైనస్. ఎందుకంటే ఆయన ఎన్నడూ వక్ఫ్ గురించి మాట్లాడలేదు, ముస్లింల ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ఆయన ఎన్నడూ ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎన్నడూ రాజకీయాల్లోకి రాడు. దొరక ఒక్కొక్క పదవి ఇస్తే అందులో కోర్టు కేసులు అయ్యి క్రికెట్ హైదరాబాద్ దానిలో ఆయన మీద ముద్రలు పడ్డాయి. ఇవన్నీ ఆయనను ఒక రకంగా ఒక స్పోర్ట్స్మెన్ గా గౌరవిస్తారు తప్ప క్రికెటర్ గా స్పోర్ట్స్మెన్షిప్ లో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. బట్ ఒక క్రికెటర్ గౌరవిస్తారు తప్ప ఆయన ఒక రాజకీయ నాయకునిగా ఎప్పుడు కూడా చూడదు. అప్పుడు సోషల్ మీడియాలో వార్ ఘోరంగా జరుగుతూ ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ముందంజ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అది ఇది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలే బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అక్కడ లోకల్లో మంత్రులు వస్తే ఇవాళ కార్యకర్తలు ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు వచ్చి మేము కలుస్తాం సార్ అని చెప్పి నాయకులు వస్తే కూడా అసలు మరీ దారుణంగా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ. అంటే మా నాయకులే మాకు సరిగా సహకరించట్లేదు, మా నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్లకు ఏమన్నా వస్తే తీసుకొని పోదామని చూస్తారు కానీ మా కింద దాకా స్థాయి దాకా రాణిస్తలేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. ఈవెన్ కార్పొరేటర్లు నాకు చెప్పిన మాట అనార్గనైజ్డ్ ఉంది మొత్తం కాంగ్రెస్. ఒక నాయకత్వం లేదు, ఒక పద్ధతి లేదు. ఒక రేవంత్ రెడ్డి తప్ప అక్కడ రోడ్ షోలకు జనం కూడా ఎవరు వస్తారు, ఎవరు పోయినా కూడా. ఆ సినీ కార్మికులకు కూడా ఆయన హామీలు ఇస్తా అంటే వాళ్ళు వచ్చిండ్రు, అది కూడా తప్పే కదా. అయితే నిన్న ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ గారు రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసినట్టయితే ఇది చాలా అంటే వచ్చిన జనం కూడా చాలా ఉత్సాహంగా, చాలా వాళ్ళ మనసులో ఏముందనేది వాళ్ళు ఎంతూజియాజం అనేది మనకు కనబడతా ఉంది. అక్కడ తెచ్చిన జనము, ఆ తెచ్చిన జనంలో కూడా ఏ స్పందన లేదు. కాబట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఆ రిజల్ట్ అనేది. వాళ్ళు బైక్ ఎన్ని చెప్పినా కూడా ఒక ఆర్గనైజ్గా పోతున్నారు. బీఆర్ఎస్ 3 నెలల ముందు నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే అన్ని ఇళ్ళు 2 సార్లు చుట్టేశారు. ఎక్కడెక్కడ ఏమున్నదనేది వాళ్ళ మనసులో అన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఇవాళ దమ్కిలిస్తే భయపడి ఓట్లేసే కాలం కాదు ఇది. కాబట్టి ఆ ప్రయత్నాలను మార్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఇలా ఎక్కడికి పోయినా 6 గ్యారంటీల సంగతి అడుగుతున్నారు. నువ్వు 6 అని చెప్పి 13 హామీలు ఇచ్చినావు, ఏవి నీ 13 హామీలు, మా తులం బంగారం ఏది, ఇవన్నీ అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పాలి కదా చక్కగా. ఇవాళ నిరుద్యోగులు అంతా వచ్చి ఇక్కడ నామినేషన్ కూడా వేసి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఒకవేళ
అయినా కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలకు మోసాలకు ప్రజలు అంగీకరిస్తున్నారన్న ఒక రాంగ్ మెసేజ్ తెలంగాణ అంతా పోతుంది. అది ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా మంచిది కాదు. రైట్ సార్, ఫైనల్ ఒక్కటే అడుగు సార్ మిమ్మల్ని. నిజంగా చాలామంది అంటూ ఉన్నారు, మీరు రాజకీయ విశ్లేషకులు అయితేనేది, మేధావులు అయితేనేది, ఇంటలెక్చువల్స్ కూడా, నిజం సార్ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది వచ్చే ఎలక్షన్లకు ఒక రిఫరెండమా? వారికి కాదు, రేవంత్ రెడ్డికి రిఫరెండం. అందరు ఎవరికైనా మొత్తం కాంగ్రెస్ చిత్రం మారుస్తుందా రేపు? పాలన కంటే కూడా రేవంత్ రెడ్డి పట్ల ప్రజలు ఎట్లా స్పందిస్తుండ్రు అనేది ఆయన రిఫరెండంగా ఒక్క నియోజకవర్గాన్ని ఎప్పుడు తీసుకోవద్దు. బట్ రేవంత్ రెడ్డి ఓడిపోతే మాత్రం ఆయన గద్దెదించే పరిస్థితి కనబడతా ఉంది. అంతే అంతే, సీరియస్లీ అంతే. అదే అంటారు సార్. ఇప్పుడు నిజంగా జనం మూడ్ ఆఫ్ థింగ్ అంటే ఈ హైడ్రా ఒకవైపు, బుల్డోజర్ల పరిపాలన, ఇవన్నీ మనం అంటూ ఉన్నాం కదా. నిజంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన ప్రజా తీర్పు అంటే అనేది నిజంగా రాష్ట్ర రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తానని అడుగుతున్నాను నేను. అట్లా పెద్దగా ప్రభావం ఏముండదు, కానీ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలను ప్రజలు అర్థం చేసుకున్నారు, అందుకే ఆ పార్టీని చిత్తుగా ఓడించిందనే మెసేజ్ పోతుంది. ఒకవేళ కాంగ్రెస్ని గెలిపించిందనుకో, రేవంత్ రెడ్డి మాయమాటలను కూడా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా జ్ఞానోదయం రావట్లేదు అనేది తెలుస్తుంది తప్ప ఇది పాలనకు రెఫరెండంగా అస్సలే చూడకూడదు. సార్ వస్తున్నారా సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? అంటే అంత అవసరం అయితే రావచ్చు, ఆయన హెల్త్ కూడా అంత సహకరిస్తలేదు. ఒకవేళ కూడా ఆయన వచ్చినా రోడ్ షో చేస్తాడు కావచ్చు. ఒక ఆ రోడ్ షో అంటే అంత అవసరం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గెలవడానికి కేసీఆర్ రావాల్సినంత సీన్ లేదు ఇక్కడ. వీళ్ళకు వాళ్ళిద్దరు ఏం తక్కువ లేరు కదా. హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకోటి స్టార్ క్యాంపెయినర్స్గా అందులో ఉన్న విష్ణు, ఇట్లా చాలా మంది ఉన్నారు, శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళకి ఫాలోయింగ్ కాడు ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా సరిపోతుంది, లేదంటే ఆయనకు ఆరోగ్యం సహకరిస్తే ఒక రోడ్ షో చేసినా సరిపోతుంది. ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. ఇక్కడ ఈ సీట్ గెలవడానికి కేసీఆర్ రావాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి.